సో మొత్తానికైతే చాలా బాగా వచ్చింది సార్, నేనైతే సాటిస్ఫై అయినా. సో మీరు కూడా ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయండి సార్. చాలామంది సజెషన్స్ తీసుకొని చేసినాం బుక్ని, మళ్ళీ సజెషన్స్ కూడా చాలామంది తీసుకొనే చేసినాం. సార్ మాకు ఇక్కడ ఇంపార్టెంట్ మిస్ అయిందేమో, ఇక్కడ ఇంపార్టెంట్ మిస్ కాలేదేమో అన్నప్పుడు ఇగో ఇవన్నీ సార్. అంతకుముందు 7 వరకు ఉండి అనుకుంటా సార్. నాడీ వ్యవస్థ, ప్యాథాలజీ, వ్యాధులు, టీకాలు, వర్గీకరణ శాస్త్రం, కణం, కణంగాలు, విసర్జక వ్యవస్థ, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది రాసినాం. చూడండి ఎంత బాగుంటుంది తెలుసా, అంత ఫ్లెక్సిబుల్గా, అంత కన్వీనియన్స్గా, అంత గ్రాస్పింగ్ అయ్యే విధంగా మీకు మ్యాక్సిమం చాలా మంచిగా అనిపిస్తుంది చదివేటప్పుడు కూడా. మనం అంటే పుస్తకం నేను ఎంగేజ్ చేయగలగాలి, ఎంగేజ్ చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్. చూడండి విసర్జక వ్యవస్థ ఎంత షార్ట్ కట్లో ఉండాలి. మళ్ళీ ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. విసర్జన అంటే ఏంటి, విసర్జన అనే పదం ఎట్లా వచ్చింది, నత్రజని సంబంధ వ్యర్థాలు విసర్జక వ్యవస్థల ఇట్లా, లేకపోతే మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి, ఎలాంటి హార్మోన్స్ మీద ప్రశ్నలు వస్తున్నాయి. చూడండి లిడిక్ కణాలు ఏం చేస్తాయి, సెర్టోలి కణాలు ఏం చేస్తాయి, ఎక్రోజోమ్ అంటే ఏంది, కార్పస్ లూటియం అంటే ఏంది, యాక్సిటోసిన్ అంటే ఏంది, హెచ్సిఎస్ హార్మోన్ అంటే ఎగ్జామినేషన్లో గతంలో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఆధారంగా బుక్ రాయబడ్డది. ఇంకా మరే ఇతర ఉద్దేశం లేదు. ఓకే.